హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ వైరింగ్ ఏ విధంగా చేయాలి అంటే, ఫేసు, న్యూట్రల్ అలాగే ఇన్వర్టర్ ఫేసు, ఎర్త్ కనెక్షన్స్ ఏ విధంగా వేయాలి, దాంతో పాటు మనకి ఎంసీబీకి ఇన్ ఫేస్ ఎక్కడేయాలి, అవుట్ ఫేస్ ఎక్కడేయాలి, అలాగే ఐసోలేటరు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లో ఐసోలేటర్ కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనలాంటి ఎలక్ట్రీషియన్‌కి వెళ్తుంది. వాళ్ళకి కూడా మనము ఏదో రకంగా హెల్ప్ చేసేవాళ్ళు అవుతాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా! ఈ వైర్‌లన్నీ అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి హాల్‌కి అలాగే కిచెన్‌కి గది అంటే రూములకెళ్ళినటువంటి ఫేసు, న్యూట్రల్సు, ఇన్వర్టర్ ఫేసు, ఎర్త్‌లండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం దేనికదే సెపరేట్ చేసుకోవాలండి. అంటే ఫేస్‌లంగా ఒక దగ్గర, న్యూట్రల్స్ అన్నీ ఒక దగ్గర, ఇన్వర్టర్ ఫేస్ ఒక దగ్గర, ఎర్త్‌లనేవి ఒక దగ్గరనే మనం తీసుకోవాలి. ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల వైరింగ్ అనేది మనకి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా అర్థమవుతుందండి. దానికోసమే నేను ఏం చేస్తానంటే ఫేసు, ఫేసు, ఎర్త్ ఒక పైప్‌లో పంపించుకున్నాను. దాంతో పాటు మనకి ఇన్వర్టర్ ఫేసు, అలాగే న్యూట్రల్ అనేది ఒక దాంట్లో పంపించుకున్నాను. ఇందులో మెయిన్ ఫేస్ ఏంటంటే బ్లూ కలర్ వైర్ ఉంది కదా! అది మెయిన్ ఫేస్ అండి. అలాగే యెల్లో కలర్ వైర్ ఏమో ఇన్వర్టర్ ఫేసు, బ్లాక్ కలర్ వైర్ న్యూట్రల్, అది ఎర్త్ ఏమో గ్రీన్ అండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దేనికదే అంటే ఫేస్ వైర్‌లంగా ఒక దగ్గర టేప్ ఏసుకుంటాను. అలాగే న్యూట్రల్ సంగా ఒక దగ్గర టేప్ ఏసుకుంటాను. అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఒక దగ్గర, ఎర్త్‌లో ఒక దగ్గర టేప్ అనేది ఏసుకుంటాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ కోడింగ్ ఉందని కలర్ కోడింగ్ ఉంది. కానీ అది కాకుండా మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు నీట్‌గా కనపడి, అలాగే వర్క్ కూడా సింపుల్‌గా ఉండడం కోసం మనకి గజిబిజిగా లేకుండా ఉండాలంటే మనం దేనికదే టేప్ ఏసుకుంటేనే మనకి గజిబిజి అనేది ఉండదండి. ఒకవేళ టేప్ ఏసుకోకపోతే గజిబిజిగా ఉంటాయి. వైర్ పడితే ఆ వైర్ ఆ పక్క, ఈ పక్కకెళ్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే టేప్ అన్నా ఏసుకోవాలి. లేకపోతే ట్యాగ్స్ ఉంటాయండి. ట్యాగ్స్ అన్నా ఏసుకోవాలి. నా దగ్గర ట్యాగ్స్ లేవు. అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే టేప్ అనేది ఏసుకున్నాను. ఈ విధంగా నేను మె మెయిన్ ఫేస్‌కేసుకున్నాను. దాంతో పాటు ఎర్త్‌గేసుకున్నాను. దాంతో పాటు న్యూట్రల్‌గా ఏస్తున్నానండి ఇది. మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు సింపుల్‌గా ఉంది. ఈ దేనికదే వైర్ ఉండడం వల్ల ఎలా ఉందంటే గజిబిజిగా ఉంది. అంటే వైర్‌లు ఎక్కువున్నట్టు అనిపిస్తుంది. ఇలా టేప్ ఏయడం వల్ల నీట్‌గా, సింపుల్‌గా ఒక వైర్ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఏం చేయాలంటే టేప్ అనేది ఏసుకోవడం చాలా మంచిదండి. చాలా నీట్‌గా ఉంటది వర్క్ చేసుకోవడానికి కూడా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా దేనికదే టేబులేసుకున్నాము. చాలా నీట్‌గా ఉంది చూడడానికి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా! అది ఐసోలేటర్ అండి. ఇది ఎంసీబీ. అంటే మనం ఎన్ని గదులున్నాయి, ఎన్ని హాల్లున్నాయి దాన్ని బట్టి మనం ఎంసీబీలనేది ఏసుకోవాలి కాబట్టి నాకు 5 ఎంసీబీలు సరిపోతాయండి. అలాగే ఒక ఐసోలేటర్ ఉంటే సరిపోతది కాబట్టి నేనేం చేశానంటే 5 ఎంసీబీలు తెచ్చుకున్నాను. ఆ ఎంసీబీలని ఏం చేస్తానంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కి కనెక్ట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం ముందుగా ఐసోలేటర్ అలాగే ఎంసీబీలేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా! ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వైర్లు కనపడుతున్నాయి కదా! ఆ వైర్లేంటంటే అది మెయిన్ బోర్డ్ అంటే మీటర్ బోర్డు లేదా ఎనర్జీ మీటర్ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఫేస్ న్యూట్రల్స్ వైర్స్ అండి అవి. ఆటిలో కూడా మనం టేప్ అనేది ఏసుకోవాలి. ఇప్పుడు కూడా ఫేస్ ఎప్పుడు మనకి ఇలా లెఫ్ట్ సైడ్ ఏసుకోవాలి. అలాగే న్యూట్రల్ ఎప్పుడు రైట్ సైడ్ ఏసుకోవాలి. చూసారు కదా! నేను ఫేస్ అనేది లెఫ్ట్ సైడ్ ఏసాను. అలాగే న్యూట్రల్ అనేది రైట్ సైడ్ ఏసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి అంటే మీటర్ బోర్డ్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేస్ న్యూట్రల్ ఐసోలేటర్ కనెక్ట్ చేసుకున్నామండి. అలాగే ఐసోలేటర్ దగ్గర నుంచి వెళ్ళేటువంటి అంటే అవుట్ ఫేస్ న్యూట్రల్ అనేది ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పైన మనం కనెక్ట్ చేసుకోవాలి. కింద ఎప్పుడు కూడా లైన్ అని ఉంటది. లైన్ అంటే మీటర్ బోర్డ్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్ ఫేస్ అండి. అది లోడ్ అని ఉంటది. లోడ్ అంటే ఐసోలేటర్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి అవుట్ ఫేస్ అండి. అవుట్ ఫేసు న్యూట్రల్స్ అండి. ఈ విధంగా నేను ఫేస్ న్యూట్రల్స్ అనేవి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఉంది కదా! ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కి ఇది వైర్ అనేది ఐసోలేటర్ అనేది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఐసోలేటర్ దగ్గర నుంచి అంటే ఐసోలేటర్ దగ్గర నుంచి అవుట్ ఫేస్ న్యూట్రల్స్ ఉంటాయి కదా! అందులో ఫేస్ వైర్ ఏం చేయాలంటే ఈ ఎంసీబీలు ఉన్నాయి కదా! ఈ ఎంసీబీల్లో కింద అంటే లైన్ అని ఉంటది. ఆ లైన్ ఎన్ని ఎంసీబీలు అయితే ఏసామో అన్ని ఎంసీబీలకి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను ఆ ఒక వైర్‌కి మాత్రం కనెక్ట్ చేశాను. దాని దగ్గర నుంచి నేనేం చేశానంటే చిన్న పీసెస్ అంటే ముక్కలు తీసుకొని ఒకదానికొకటి కలుపుకుంటూ మనం ఎన్ని ఎంసీబీలేసామో ఆ ఎంసీబీలు అంటే సరిపడే వైర్లు ముక్కలన్నీ కట్ చేసుకొని ఆ ఎంసీబీల యొక్క కింద అంటే లైన్ అని చెప్పాను కదా! ఆ లైన్‌కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలండి. పైన ఎప్పుడు కనెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలా కనెక్ట్ చేస్తేనే ఎంసీబీ ప్రాపర్‌గా వర్క్ చేస్తది. ఒకవేళ రివర్స్‌లో కనెక్ట్ చేస్తే వర్క్ చేస్తది గానీ అంటే ప్రాపర్ అనేది ఉండదు. దానికోసమని మనం ఎప్పుడు కూడా అంటే మనకు ఐసోలేటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ ఫేస్ ఎప్పుడు కూడా ఎంసీబీ యొక్క కింద అంటే లైను.
కింద టెర్మినల్‌కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. పై టెర్మినల్‌కి ఏం చేయాలనేది నెక్స్ట్ చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా నేనేం చేశానంటే, ఆ 5 ఎంసీబీల యొక్క కిందన అవుట్ అంటే ఇన్ ఫేస్ అంటే ఐసోలేటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ ఫేస్‌ని కనెక్ట్ చేసుకున్నానండి. ఈ విధంగా నెక్స్ట్ మనం అవుట్ ఫేస్ ఏ విధంగా వేయాలనేది కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్! ఇప్పుడు ఏం చేయాలంటే ఇవండి అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి రూములకెళ్ళినటువంటి మెయిన్ ఫేస్ వైర్‌లండి ఇవి. ఇన్వర్టర్ ఫేస్ వైర్ కాదు. మెయిన్ ఫేస్ వైర్. అంటే మనం రూముల్లో మొత్తం ఒకటే ఫేస్ ఎయ్యం కదా! ఇన్వర్టర్ ఫేస్ ఏత్తాం. అలాగే మెయిన్ ఫేస్ కూడా ఏత్తాం కదా! ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఆ వైర్‌లు తగ్గ మనం ఒకటి అలాగా పైనున్నటువంటి ఎంసీబీలకి కనెక్ట్ చేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా నేను పైనున్నటువంటి ఎంసీబీలకి అంటే లోడ్‌కి అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి మెయిన్ ఫేస్‌కి ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా మనకి ఎంసీబీలు ఎప్పుడు కూడా కిందనేమో ఇన్ ఫేస్ ఎయ్యాలి. పైనేమో అవుట్ ఫేస్ ఎయ్యాలి. ఈ విధంగా నేను ఫేస్ అనేది కంట్రోల్ చేశానండి. చూసారు కదా! ఈ విధంగా ఇప్పుడు మనం ఏ ఎంసీబీ ఆపితే ఆ ఎంసీబీ యొక్క వైర్ అంటే ఒకటో నంబర్ ఎంసీబీ ఉందనుకోండి. ఆ ఒకటో నంబర్ గదికేస్తే దాంట్లో సప్లై మాత్రమే ఆపేస్తదండి ఇది. ఒకవేళ ఈ సప్లై ఇంగా ఆగిపోద్ది. కానీ ఇన్వర్టర్ సప్లై మాత్రం కంటిన్యూ అవుతదండి. అందుకోసమనే మనం బోర్డ్ తిప్పినప్పుడు కూడా అది కూడా చెక్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా! ఇవి న్యూట్రల్స్ అండి. ఈ న్యూట్రల్ వరకు ఏం చేస్తామంటే ఐసోలేటర్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి న్యూట్రల్ ఉంటది కదా! ఆ న్యూట్రల్ వైరు ఈ న్యూట్రల్స్‌తో కలిపేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనం ప్రతి గదికి, హాల్‌కి అలాగే కిచెన్‌కి మెయిన్ ఫేజ్ పంపించాము. దాంతో పాటు న్యూట్రల్ కూడా పంపిస్తున్నామండి. చూసారు కదా! ఈ విధంగా మనము అన్నీ ఎన్నైతే న్యూట్రల్స్ ఉన్నాయో అన్ని న్యూట్రల్స్ డైరెక్ట్ ఇలా కట్ చేసుకొని పీసులు తీసుకొని టేప్ ఏసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా న్యూట్రల్ కూడా నేను రూమ్‌లో అన్నిట్లకి పంపించానండి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనకి ఇన్వర్టర్ ఫేస్ అండి. ఇన్వర్టర్ ఫేస్ ఇప్పుడు యెల్లో కలర్ వైర్లు చెప్పాను కదా! ఇది ఇన్వర్టర్ ఫేస్. ఈ వైర్లు ఎలాగంటే మనకి ఇప్పుడు నార్మల్‌గా డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి ఫేస్, న్యూట్రల్స్ ఇన్వర్టర్ బోర్డ్ దగ్గరికెళ్తాయి. అక్కడి నుంచి మాత్రమే ఒకటి ఇన్వర్టర్ ఫేస్ ఒకటే మనము డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరికి తెస్తాము. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి ఫేస్ తెచ్చాం గదా! ఇక్కడి నుంచి మనం రూమ్‌లోకి వైర్ లూపింగ్ చేసుకున్నప్పుడు దాంతో పాటు అంటే ఇన్వర్టర్ న్యూట్రల్స్ ఎర్త్ కూడా పంపిస్తాం కాబట్టి ఆ వైర్లు కూడా ఇలాగే మనం న్యూట్రల్ ఎలాగా కనెక్ట్ చేసుకున్నామో అలాగే ఇన్వర్టర్ ఫేస్ కూడా ఈ విధంగా కనెక్ట్ చేసుకొని టేప్ అనేది ఏసేసుకోవాలి. ఈ విధంగా మనము ఇన్వర్టర్ ఫేస్ కూడా కనెక్షన్ ఏసుకున్నాము. దాంతో పాటు న్యూట్రల్ కూడా ఏసుకున్నాము. ఇప్పుడు ఎర్త్ అండి. ఈ ఎర్త్ వైర్లు ఎక్స్‌ట్రా ఉన్నాయి కదా! ఎక్స్‌ట్రా వైర్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దానికి కూడా లీలు తీసుకొని మనం డైరెక్ట్‌గా టేప్ అనేది ఏసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వైర్‌లనేవి అన్ని రూములకి, హాల్‌కి అలాగే కిచెన్‌కెళ్ళినటువంటి ఎర్త్ వైర్లు దీనికో ముక్క కలుపుకోవాలండి. ఆ ముక్క ఎందుకంటే మనం అన్ని బోర్డులకి ఎర్తేసాం కదా! డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కూడా ఎర్తేయాలి కదా! దానికోసమని నేను ఒక పీస్ ఆఫ్ ముక్క తీసుకున్నాను. మీకు డౌట్ రావచ్చు. ఈ వైర్లు డైరెక్ట్‌గా కలిపేయొచ్చు కదా! డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కి. అలాగైతే చూడడానికి కొంచెం నీట్‌గా ఉండదండి. ఇప్పుడు కూడా వర్క్ చేసామంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి. దానికోసమనే నేను ముక్క యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని సగం కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్‌ట్రా ముక్క ఉంది కాబట్టి ఆ ముక్క ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లో ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చండి. చూసారు కదా! ఈ విధంగా నేనేం చేస్తానంటే స్క్రూలు బిగించుకోవడానికి ఆప్షన్ ఉంది కదా! ఆ ఆప్షన్ దగ్గర నేను డైరెక్ట్‌గా ఈ ఎర్త్ వైర్‌ని కనెక్ట్ చేసేస్తాను. అది ఈ విధంగా ఎర్త్ కూడా డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కి ఇచ్చాము. న్యూట్రల్ కనెక్షన్ ఏసాము. అలాగే ఇన్వర్టర్ కనెక్షన్ ఏసాము. అలాగే ఫేస్ కనెక్షన్ కూడా ఏసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.